హాయ్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో రాయలసీమ పద్ధతిలో గిన్నె కొలతలతో మామిడికాయ ఊరగాయని ఏ విధంగా పెట్టుకోవాలో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపిస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఊరగాయ మామిడికాయలని మనకు సపరేట్గా మార్కెట్లో లభిస్తాయి. ఆ మామిడికాయలు తెచ్చుకోవాలండి. ఇవైతే ఊరగాయ మామిడికాయలు. వీటిని శుభ్రంగా కడిగేసి తడి అనేది ఏమీ లేకుండా బాగా డ్రై అయ్యేంత వరకు ఆడబెట్టుకోవాలి. అంటే మనం క్లాత్తో తుడిచినా కూడా ఆరిపోతాయి. బాగా ఆరబెట్టిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలుగా కొట్టేసుకోవాలి. లోపల జీడి ఉంటే తీసేసేసి చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మరీ పెద్ద ముక్కలు కాకుండా కొద్దిగా చిన్న ముక్కలు పెట్టుకున్నామంటే తొందరగా ఊరుతుంది. పెద్ద ముక్కలు పెట్టామంటే కొద్దిగా లేటుగా ఊరుతుందండి. నేనైతే మీడియం సైజు ముక్కలుగా కట్ చేస్తున్నాను. మీరు ఇంట్లో ఇలాగైనా కట్ చేసుకోవచ్చు, లేదా కాయకు ఒక 5 రూపీస్ ఇస్తే మార్కెట్లో అయినా కట్ చేసి ఇస్తారు. ఇలా కట్ చేసి తెచ్చుకున్న మామిడికాయల్ని ఒక క్లాత్తో నీట్గా తుడిచేసేసి బాగా ఆరబెట్టుకోవాలండి. 1 గంట పాటు చక్కగా ఆరబెట్టేసుకోవాలి. ఫ్యాన్ కింద అయినా పర్వాలేదు, ఎండలో అయినా పర్వాలేదు. ఇలా ఆరబెట్టుకొని ఊరగాయ పెట్టుకోవటం వలన ఎక్కువ కాలం నిల్వ ఉంటుందండి. తడిగా ఊరగాయ పెట్టేసామంటే తొందరగా బూజు ఎక్కుతుంది. సో 1 గంట పాటు చక్కగా ఆరబెట్టేసుకొని తర్వాత ఊరగాయ పెట్టుకోండి. ఇది నా సజెషన్. ఇవి బాగా డ్రై అయ్యేలోగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసి కొద్దిగా ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ మైన మెంతులు వేసేసుకొని దోరగా వేపుకోవాలి. లైట్గా వేపేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి లైట్గా వేపేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని కాసేపు చల్లారనివ్వాలి. ఇదే పాన్లోనే ఒక 1/2 కిలోమైన ఆయిల్ని వేసుకోండి. 1/2 కిలో ఆయిల్ అనేది బాగా పడుతుందండి. ఊరగాయకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఊరగాయ అనేది మంచి రుచిగా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొన్ని ఆవాలు, కచ్చాపచ్చాగా దంచిపెట్టి ఉంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని, అలాగే కరివేపాకు ఆకుల్ని, తుంచేసిన ఎండుమిర్చి ముక్కల్ని వేసేసుకొని బాగా వేగనివ్వండి ఆయిల్లో. ఆవాలు మరీ ఎక్కువ వేయొద్దండి. ఒక 2 టేబుల్ స్పూన్లమైన వేసుకోండి. ఒక 10 రెమ్మలమైన కరివేపాకు, 10 ఎండుమిర్చిని తుంచి వేసుకోండి. ఒక 20 నుంచి 30 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి. ఇవన్నీ ఈ విధంగా బాగా వేగిన తర్వాత వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి. ముందుగా వేయించి పెట్టి ఉంచుకున్న ఆవాలు, మెంతులు వేగిన తర్వాత మిక్సీలో వేసుకొని ఇలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. నేనైతే గిన్నె కొలతలతో ఊరగాయ పెడుతున్నానండి. మా రాయలసీమలో ఎక్కువగా గిన్నె కొలతలతో ఊరగాయ పెడతాము. సో నేనైతే గిన్నె కొలతలతో పెడుతున్నాను. నేను ఒక గిన్నె తీసుకొని 7 గిన్నెలమైన ముక్కల్ని కొలత పెట్టుకున్నాను. 7 గిన్నెలకి 3/4 కప్పుమైన, అంటే 3/4 గిన్నెమైన ఉప్పు, 1 గిన్నెమైన కారం తీసుకున్నాను. అలాగే 1/2 గిన్నెమైన మిక్సీ పట్టి ఉంచుకున్న ఆవపొడిని, అలాగే 2 టేబుల్ స్పూన్లమైన పసుపును వేసుకున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత ఇంకొక వెడల్పాటి బేషన్లోకి వేసేసుకొని ఆయిల్లో పోపు పెట్టాం కదా, ఆ ఆయిల్ అంతా ఈ వెడల్పాటి బేషన్లోకి కూడా వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. గెంటెతో కాకుండా చేత్తో కలపండి. ఎందుకంటే చేత్తో కలిసినట్టుగా ముక్కలన్నీ గెంటెతో కలవవు. సో బాగా చేత్తో కలిపేసేసి ఒక జాడీలో కానీ, ఒక బాక్స్లో కానీ, డబ్బాలో కానీ స్టోర్ చేసుకోండి. నాకైతే జాడీ లేదు, సో నేను చిన్న బకెట్లో పెట్టేసేసానమాట. చివరన బేషన్కి మిగిలి ఉంటుంది కదండి మనకు ఆవకాయ గుజ్జు అనేది, ఆ గుజ్జులో కొద్దిగా అన్నం పెట్టేసుకొని మేము తింటూ ఉన్నాము. రుచి అయితే సూపర్ ఉందండి, నోరు ఊడిపోతుంది మాకైతే. ఇలా ఒక బకెట్లోకి వేసుకున్న తర్వాత క్లాత్ పెట్టేసి చక్కగా దారంతో కట్టుకట్టేసుకోవాలి, అంటే ముడేసుకోవాలి. గాలి అనేది పోకుండా ఇలాగే ఉంచేసామంటే ఒక 4-5 రోజులకి బాగా ఊరిపోతుంది. ఒక 4 డేస్ తర్వాత చూడండి, ఆయిల్ అనేది బాగా పైకి తేలుతూ ఉంది. ఇంకా ముక్క అనేది కొద్దిగా గట్టిగా ఉందన్నమాట. ఇంకొక 2 డేస్ నేను అలాగే ఉంచేసాను. మొత్తం అయితే నేను 5 డేస్ అలాగే ఉంచేసానండి. 5 డేస్ తర్వాత ఇలా ముక్క అనేది బాగా సాఫ్ట్ అయింది, మెత్తగా అయింది. గుజ్జు అయితే నోరు ఊరిపోతుంది. అసలు దీంట్లో అన్నం పెట్టుకొని తినాలని అంటూ ఉంది. నేను వీడియో వాయిస్ ఓవర్ చెప్తున్నప్పుడు కూడా నాకు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి, అంత బాగుందండి. మా రాయలసీమ పద్ధతిలో గిన్నె కొలతలతో మామిడికాయ ఊరగాయ అనేది పర్ఫెక్ట్ వేలో రెడీ అయిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చిందండి, బాగా కుదిరింది కూడా. నేనైతే ఇది సెకండ్ టైం పెట్టడం. ఫస్ట్ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒకసారి పెట్టాను, తర్వాత ఇప్పుడు మళ్ళీ పెట్టానన్నమాట. అప్పుడు సూపర్గా కుదిరింది, ఇప్పుడు సూపర్గా కుదిరిందండి. మరి మీకు మా రాయలసీమ పద్ధతిలో గిన్నె కొలతలతో మామిడికాయ ఊరగాయ నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ టు ఆల్.